పవన్ కళ్యాణ్, రేణు దేశాయి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. 2 పిల్లల్ని కూడా కన్నారు. అయితే వీరి జీవితానికి సంబంధించిన చాలా విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. రేణు దేశాయి పలు ఇంటర్వ్యూలలో అనేక విషయాలను ఆమె పంచుకుంటుంది. ఇప్పటికీ చెబుతూనే ఉంది కూడా. కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయం ఆమె బయట పెడుతూనే ఉంది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ అంటే ఎవరో ఆమెకు తెలియదని మొహం మీదే చెప్పేసింది. మరి ఇంతకేమిటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ కలిసి మొదట బద్రీ సినిమాలో నటించారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాతోనే సౌత్లోకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. అయితే ఈ మూవీకి ముందు జరిగిన సంఘటన బయటపెట్టింది పవన్ కళ్యాణ్ మాజీ భార్య అయినటువంటి రేణు దేశాయ్. అసలు తనకు సినిమాల్లోకి రావాలనే ఆలోచనే లేదట. అంతేకాదు మరికొన్ని ఆసక్తికరమైన షాకింగ్ విషయాలను కూడా ఆమె బయటపెట్టింది. రేణు దేశాయి సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసిందట. ముంబైలో మోడలింగ్ చేస్తున్న క్రమంలో తన ఫోటోలు మేనేజర్ల ద్వారా సర్క్యులేట్ అయ్యాయి. అలా పూరి జగన్నాథ్ వద్దకు తన ఫోటో వెళ్ళింది. ఆయన తనని చూడగానే ఈమెని తన మొదటి సినిమాలో హీరోయిన్గా పెట్టుకోవాలనుకున్నాడట. ఆయన ఫస్ట్ సినిమా ఓకే అయ్యింది. పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడు. దీంతో హీరోయిన్ సెలక్షన్ కోసం తన ఫోటో పట్టుకొని పూరి ముంబైకి వచ్చాడు. అప్పుడు తన కాంటాక్ట్ సంపాదించి ఫోన్ చేయగా తాను మొదట నో చెప్పాను అని తెలిపింది రేణు దేశాయి. తనకు సినిమాలు చేయటం ఇష్టం లేదని చెప్పినట్లు వెల్లడించింది. తాను నో చెప్పినా కూడా పూరి జగన్నాథ్ అస్సలు వదలలేదని, చాలామందితో చెప్పించి ఒప్పించాడని, మంచి కథ, పెద్ద హీరో, పాపులర్ అని చెప్పాడట. అయితే పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తనకు తెలియదు, నేను ఒకసారి ఆయన్ని చూడాలని అన్నదట రేణు దేశాయి. తెలుగులో అప్పటి వరకు తనకు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ పేర్లు తెలుసు, కానీ ఈ పవన్ కళ్యాణ్ ఎవరో అని అన్నదట. ఆయన చిరంజీవి తమ్ముడు. తొలి ప్రేమ సినిమాతో అప్పుడే పెద్ద హిట్ కొట్టాడు అని చెబితే ఆయన్ని చూడాలని ఉంది అని చెప్పిందట రేణు దేశాయి. అలా రేణు దేశాయిని హైదరాబాద్కి తీసుకువచ్చారు. రామానాయుడు స్టూడియోలో కల్పించారట పవన్ కళ్యాణ్తో. చిరంజీవి తమ్ముడు అంటే పెద్ద రేంజ్ ఉంటుందని, హడావుడి ఎక్కువగా ఉంటుందని అనుకుందట రేణు దేశాయి. కానీ పవన్ కళ్యాణ్ అప్పటికే వచ్చి సోఫాలో కూర్చున్నాడు. చాలా సింపుల్గా కనిపించాడట. ఆయన్ని చూసి ఆశ్చర్యపోయిందట రేణు దేశాయి. ఆ తర్వాత తాను ఈ ప్రాజెక్టుకి ఓకే చెప్పిందట. అలా రేణు దేశాయి బద్రీ సినిమాలోకి, అదే సమయంలో పవన్ కళ్యాణ్ జీవితంలోకి కూడా వచ్చింది. ఈ మూవీ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. చాలా కాలం సహజీవనం కూడా చేశారు. ఇది చాలామందికి తెలియదు. పెళ్లికి ముందే అకిరానందన్ జన్మించాడు. ఆ తర్వాత వీరిద్దరూ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం కూతురు ఆద్య జన్మించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. కూతురు పుట్టిన 2 సంవత్సరాల తర్వాత అంటే 2012లో రేణు దేశాయి పవన్ కళ్యాణ్ విడిపోయారు. పవన్ కళ్యాణ్ తర్వాత రష్యా అమ్మాయి అన్నా లెజినోవాని 3వ వివాహం చేసుకున్నాడు. వీరికి కూడా 2 సంతానం. వాళ్ళు మార్కు శంకర్, అంజనా పవనోవిచ్ ఉన్నారట. ఇటీవలే మార్కు శంకర్ సింగపూర్లో అగ్ని ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి సురక్షితంగానే పడ్డాడు ఈ బాలుడు. స్వల్పంగా గాయాలయ్యాయి, కానీ కోలుకున్నాడు. ఇక రేణు దేశాయి తన పిల్లల్ని చూసుకుంటూ ఒంటరిగానే ఉండిపోయింది. వాళ్ళు పెద్దయ్యాక తాను 2వ పెళ్లి చేసుకుంటానని తెలిపిన విషయం కూడా తెలిసిందే. అయితే రేణు దేశాయి ఇంతకు ముందే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటా అని కొన్ని పుకార్లు షికార్లు చెలరేగాయి. అయితే నిజమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెచ్చిపోవడంతో రేణు దేశాయి కొంచెం వెనక్కి తగ్గిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఇందులో ఎంతవరకు నిజం ఉందో అన్నది రేణు దేశాయికి మాత్రమే తెలియాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. బాయ్.